నేను చేయబెడితే నన్ను నిలదీయండి, నన్ను బహిష్కరించండి. అంతేగాని నా ప్లేట్లో కూడా మీ ప్లేట్లో పెట్టాలనే ఆలోచనతో బతుకుతాంటే నన్ను కోరుకోవడం చెప్పి చెప్తాను. ఈ మాట ఎందుకంటానంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పోస్టులు వచ్చినాయి. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మీకే ఇచ్చిన, మీరేం తిప్పులు పడుకున్నారేమో, సంతకాలు అయితే పెట్టించినారు. సరిపోయినోడో సరిపోయినోడో నాకు తెలీదు, వాడు డబ్బులు ఇచ్చే సంతకం పెట్టించుకున్నాడు అంటారు. ఇవంతా ఒక ప్రక్రియ, దీనికి ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు వాళ్ళ అవసరాల రీత్యా 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు కూడా పోస్టులు అమ్ముకున్నారు. ఆ పోస్టులన్నీ తీసుకొని పార్టీ వాళ్ళకు ఒకటేసారి ఇవ్వాలని 40 పోస్టులు రెడీగా పెట్టుకొని నేను 40 పోస్టులు కూడా పార్టీ వాళ్ళకే ఇస్తాను. ఎవరైనా దానికి డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ కర్మ మళ్ళీ అయినా పీకేస్తామని చెప్పేసి కూడా చెప్తాను. ఇది కూడా ఒక వారం రోజుల లోపల వాళ్ళందరూ కూడా ఆర్డర్స్ వస్తాయి, వాళ్ళంతా ఉద్యోగాలు పోతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే స్వార్థం ఎక్కడుందో మీరు ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అంతో ఇంతో మంచి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకత్వం, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం. మామూలుగా ఒక ఆయనకు ఒకసారి 700తో గెలుస్తారు, ఇంట్లో పట్టుకున్నాడు, మళ్ళా కారేసుకొని పోయేసి 700తో గెలిచినావు అంటే ఉలికిపడి నేను గెలిచినానని గిల్లుకొని పోయేసి వచ్చేసి 6 నెలలకే పాపం మశానంపేటలో మీటింగ్ పెట్టేసి, జీమాన్ దగ్గర మీటింగ్ పెట్టేసి అంబేద్కర్ సర్కిల్ పోయేసరికి మాట మార్చి పార్టీ కూడా మార్చేసినారు. ఆస్తులు కాపాడుకునేకి, అప్పులు కట్టుకునేకి 5 కోట్ల డబ్బుల కోసం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఆ పరిస్థితిలో పోలే, ఆ పరిస్థితుల్లో ఆలోచన చేయలే. నన్ను చూసైనా మీరు నేర్చుకోమంటాను కార్యకర్త. ఎందుకంటే కష్టాలు అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది కష్టం కాదు. అవకాశం వచ్చినప్పుడు మొత్తం మీద ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు పుచ్చుకున్న తర్వాత నాకు తెలిసి కార్యకర్తలకు ఇది ఒక సువర్ణ అవకాశము. ఇటువంటి అవకాశంలో నేను పగ్గాలు పుచ్చుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి రాలేదు, నియోజకవర్గానికి రాలేదు. ఇప్పుడు వచ్చింది. నా అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసి నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తల అభివృద్ధికి ఖచ్చితంగా పని జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఇప్పుడు కూడా మట్టి అమ్ముకుందామా, ఇసుక అమ్ముకుందామంటే మీరు తమ్మిడికి పనికిరారు. కాంగ్రెస్ వాడు ఇల్లు అమ్ముకున్నాడని దేవేంద్ర చెప్తాడు, మాయ మాటలు మనం చెప్తామని మాట్లాడుతుంటే నువ్వు తిక్కుని రాజకీయం మీరు అనుకుంటాను. మీకు తలుపుల మండలంలో అదే అలవాటు పడిపోయారు. మీరు ఎలక్షన్లో లెక్కిస్తే గెలుస్తామని. ఎలక్షన్లలో డబ్బులు పంచితేనో, మద్యం పంచితేనో ఎన్నికల్లో గెలుస్తారంటే జగన్మోహన్ రెడ్డి నిరంతరం ముఖ్యమంత్రిగానే ఉంటాడు, ఎప్పుడు కూడా ఓడిపోడు. అది గుర్తుపెట్టుకోండి. అంతకంటే డబ్బు ఉండేటువంటి పార్టీ కానీ నాయకుడు కానీ లేడు. మరి ఎందుకు ఓడిపోయినాడు 11 సీట్లకి? ప్రజలు ఎప్పుడు గుడ్ గవర్నెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు సుఖశాంతులతో పరిపాలన ఉండే రకంగా పరిపాలన ఆశిస్తూ ఉన్నారు. సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాల్సినటువంటి పరిస్థితులను ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతే స్థాయిలో అధికారులు కూడా నేను తప్పు చేస్తే నా తప్పు చూపించేసి 100 తప్పులు చేస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కూడా నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఇది మొదటి ప్రయత్నం. ఈ మొదటిగా 6 నెలల తర్వాత ఇప్పుడిప్పుడే అధికారులంతా సీట్లో కూర్చున్న తర్వాత మొదటి మీటింగ్ పెట్టాను. ఈ మీటింగ్ తర్వాత మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకుంటారు. మండల స్థాయిలో మీతో మాట్లాడిన తర్వాత మీతో అధికారులతో మాట్లాడిస్తా. ఎందుకంటే మీ ఆలోచన ఏముంటుందంటే పరిపక్వత లేనటువంటి పరిస్థితి. మీకు అప్పచెప్పేసే మీరు అధికారులు ఏమైనా చేసేలా అధికారం ఉందంటే మనం ఏం చెప్పినా చేయాలనే ధోరణి పోతుంటారా, తప్పని మీరు గ్రహించుకోమంటా. మనం మంచి చేయాలా, ఊరు బాగా కోరల్లా, 10 మంది మంచి కోరల్లా, మన ఆలోచన ఆ రకంగా ఉండాలా, మన నిర్ణయాలు ఆ రకంగా ఉండాలా, మన అధికారం కూడా అదే దిశలో అడుగులేయాలని చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకి మామూలుగా తల్లిదండ్రులు బాధ్యత అప్పచెప్పే ముందు వారికి మంచి చెడు తెలియజెప్తారు, వ్యవహారాలు తెలియజెప్తారు. నాకు కూడా బాధ్యత ఉంది. మండలాల్లో మీటింగ్ పెట్టుకున్న తర్వాత అధికారులకు కొద్దిమంది నాయకులు చెప్పేసి మా నాయకులు వస్తే పనిచేయమని చెప్పే ముందు మిమ్మల్ని సరిగ్గా పెట్టుకోవాలి. మీ ఆలోచనలు సరి చేసుకోవాలా, మీకు మంచి చెడు తెలియజెప్పాలా. మీరు వాళ్ళు చేసినటువంటి కరెక్ట్ అని చెప్పేసి మూడులో మీరు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి కరెక్ట్ అంటే మనకెందుకే అధికారం ఇస్తారు, మనకెందుకే గెలిపిస్తారు? ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోమంటా ఉన్నారు మిమ్మల్ని. వాళ్ళు చేసిన తప్పిదాల నుంచి మనం నేర్చుకుందాం. మనం గతంలో చేసినటువంటి
తప్పిదాల గురించి కూడా మనం నేర్చుకుందాం. అంతేగాని ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల్ని మనం పాటించదు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. మీకు అందరికీ తెలియదు ఏమంటే, మీకంటే మీ బూత్లో ఇప్పుడు ఆయన సీనా చెప్తున్నాడు, మభ్యపెట్టే ప్రయత్నం చేసిన గోల్లపల్లి సీనా. నేను 2006లో అని చెప్పేసి ప్రతి ఎన్నిక విషయంగా ఏ బూతుల్లో నాకు వరుస క్రమంలో మెజారిటీ రావడం లేదో పార్టీ బలహీనంగా ఉందో నాకు తెలుసు. ఏ బూతులో నాయకులు బలంగా ఉన్నారో నాకు తెలుసు. బూతుల్లో నాయకులు పట్టు ఉందో నాకు తెలుసు. ఏ బూతుల్లో నాయకులకు పట్టు లేకుండా మనం భరిస్తానం కూడా నాకు తెలుసు. అట్లా చెప్పి మిమ్మల్ని వదులుకోవాలా, మీ గౌరవం తగ్గించే ఆలోచన కూడా లేదు. మీరు మరింతగా బలపడాల. బలం లేని చోట బాబా చెప్తా ఉన్నాడు, కులాల పేరు మీద మతాల పేరు మీద విభజించి మరీ చెప్తా ఉన్నాడు. ఆ రకమైనటువంటి ధోరణి నా దగ్గర ఉండదు. ఎందుకంటే నువ్వు బలపడేటువంటి శక్తి సామర్థ్యాలు నీ దగ్గర లేవు. ఒక మనిషి 100 మీటర్ల రన్నింగ్ రేసు 12 సెకండ్లో కొడతాడంటే, ఇంకొకటి 9 సెకండ్లో కొడతాడంటే, ఈ 12 సెకండ్లో కొట్టేవాడు ఎప్పుడు కూడా 9 సెకండ్లో కొట్టేవాడిని గెలవలేడు, ఓడిపోతూనే ఉంటాడు. కానీ ఓటమి అలవాటు చేసుకుంటే మాత్రము ప్రజలు నిజంగా నిజాయితీ నాయకత్వం, మంచి చేయాలనే సంకల్పం నాయకత్వం అధికారంలో ఉంటే మంచిది. ఓడిపోయినా పువ్వు కొడతానని కూడా అనుకున్నారు. కానీ దూరదృష్టితోనే ఆ రోజు తీసుకోలేదు నేను. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ మళ్ళీ నేను మొయ్యాల్సి వస్తుందని చెప్పేసి నేను వాళ్ళని దగ్గర తీసుకోలేదనేది వాస్తవం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున వార్తాపత్రికలో వార్త వచ్చింది, వాస్తవం. మనం ఎన్నికల సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మనం కొన్ని మొయ్యాల్సి వస్తుంది. అది 1 అయితే పర్వాలేదు, కానీ జనాలు ఆశ్రయించుకునేటువంటి స్థాయిలో మొయ్యాల్సి వస్తే మనం అధికారంలోకి రావడం కూడా శుద్ధ దండగా అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి వాళ్ళు వద్దనుకున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మంచి నాయకుల్ని దగ్గర తీసుకున్నాం, హక్కులు తీసుకున్నటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా దగ్గరగా పెట్టుకుంటున్నాం. వాళ్ళకు కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మా మీదే ఉంటుంది. వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లగలకుండా చూసే బాధ్యత కూడా మా మీదే ఉంటుంది. కాబట్టి మా ఆలోచన కూడా అంతే స్పష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా మాకు కన్ఫ్యూజన్ లేదు. ఇందాక ఇమాం మౌజన్ల గురించి చెప్పినాడు సోదరుడు. ఇమాం మౌజన్ల గురించి ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను. అసలు ఇమాం మౌజన్ల గౌరవవేతనం ఇవ్వడానికి నాంది పలికిండేది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. కందికుంట ప్రసాద్ రోడ్లో ఊరికి వచ్చిన తర్వాతే ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఇమాం మౌజన్లకు జీతం ఇచ్చింది. అది కూడా ఆలం ఖాన్ దర్గాకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను ప్రస్తావించిండేది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున కదిరి మున్సిపాలిటీకి వస్తే కొద్దిమంది నాయకుల రూపంలో చలామవుతున్నటువంటి దొంగలు ఉన్నారు. అది అన్ని పార్టీల్లో ఉన్నారు, మన పార్టీల్లో కూడా అరకొర ఉన్నారు. ఈ శిక్షించే క్రమంలో తప్పులు చేసినటువంటి విధానాన్ని ఎత్తి చూపేటువంటి క్రమంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మతం ముద్ర వేస్తారు, బెదరగొట్టేటువంటి పరిస్థితుల్లోకి తీసుకుపోతారు. దొంగ పని చేసేవాడికి కులం ఉండదు, తప్పుడు పని చేసేవాడికి మతం ఉండదు. సమాజంగా అసహించుకునేటువంటి పరిస్థితి పనులు చేసేవాడికి కులం మతం ఏమాత్రం ఉండదు. కేవలం మళ్ళీ ఆ తప్పును సమర్థించుకోవాలా, ఆ తప్పును మళ్ళీ చేయాలా, తప్పు చేయడం ద్వారా ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన చేసేవాడే మతం పేరు కులం పేరు చెప్తున్నాడు. కానీ కందికుంట ప్రసాదానికి అసలు కులం మతం గురించి ఆలోచన ఉండదనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా కులం ప్రకారం ఆలోచన చేస్తే ధర్మాలకు పోయి ఎలక్షన్లో పోటీ చేసేవాడిని. కదిర్లో మిమ్మల్ని పట్టుకొని అలా నేను ఎప్పుడు నమ్మను. నాయకుడు అనేవానికి కులం ఉండదు, బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, ప్రజలే అన్నీ నడిపిస్తారు. ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాం మేము. ఇప్పటికి కూడా మా సోదరులు భయపడుతున్నారు, పాపము ప్రచారం చేస్తున్నారని. ఇప్పుడు చెప్తున్నా,
గతంలో కూడా చెప్పిన వాళ్ళ ప్రచారంతో ఇది కూడా జరగదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 20 ఏళ్ల పాటు మీతో కలిసి బతికిన ఒక మనిషి ఒకరోజు మోసం చేయొచ్చు, ఒకరోజు అబద్ధం చెప్పచ్చు, ఒకరోజు నటించవచ్చు. జీవితకాలం నటించలేడు, జీవితకాలం అబద్ధాలు చెప్పలేడు, జీవితకాలం మోసాలు చేయలేడు. దానికి ఉదాహరణ ఈ రోజున ఊరిడ్చిపెట్టి పారిపోయిన వాళ్ళు, బెయిల్ మీద బయటకు వచ్చిండే వాళ్ళు, జైల్లో పగిపోతుండే వాళ్ళు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తానంటే నా మీద ఎన్నో అపవాదాలు మోపినారు, అవాస్తవాలు మాట్లాడినారు, భూ కబ్జాల గురించి మాట్లాడినారు. 5 సంవత్సరంలో అధికారంలో ఉన్నారు. నిరంతరం 500 సార్లు చెప్పిన ఎక్కడైనా 1 ఇంచు భూమిని కబ్జా చేసినట్టు చూపిస్తే ప్రభుత్వం మీరు ఉంది, మీరు చర్యలు తీసుకోండి, మమ్మల్ని లోపల పెట్టండి అని తప్పుడు కేసులు కొనాయించిన ఏ రోజు కనీసం బెయిల్కు పోలేదు, భయపడి పారిపోవడం లేదు, ఊరిచ్చిపెట్టి బయటికి పోలేదు. మనకున్న నిజాయితీ మనల్ని నడిపించింది. మీరెందుకు పారిపోతున్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళకు చర్చింది. మా నాయకులకు కొంచెం భయం ఉంది, నిజంగా నమ్మేస్తారేమో అని. నిజంగా నమ్మింటే మొన్నటి రోజున బీజేపీ పార్టీతో పోయినప్పుడు ఒకసారి నేను 700తో పోయిన రోజు కూడా నన్ను గెలిపించాలనే ఆలోచనతోనే ప్రజలు ఓట్లు వేసినారు. ఎందుకంటే నేను గెలిచినప్పటికంటే 10,000 ఓట్లు ఎక్కువ ఇచ్చినారు ఈ నియోజకవర్గంలో. ఆ రోజు నేను చేసిన తప్పిదం వల్ల, నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎలక్షన్ పోయింది. కానీ వాళ్ళు గెలిచేంత బలం వాళ్ళకి లేదని కూడా ఘంటాపరంగా చెప్తున్నాను నేను. వాళ్ళకు ఒండులో భయం పుడతా ఉంది, ఒండులో చలి పుడతా ఉంది. ఈ రోజున భవిష్యత్తు ఎంతో అంధకారంగా ఉంది. ఈరోజు వాళ్ళ ఆలోచన ఏం కనపడుతూ ఉందంటే నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది, లేకపోతే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనతో నాయకులు ఎవడైనా ఆలోచన చేస్తాడో ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే ఆ పక్క కూడా ఎవడో ఒకటి పోటీ చేస్తాడు, ఈ పక్క కూడా ఎవడో ఒకటి పోటీ చేస్తాడు. ఏ నియోజకవర్గం అయితే ఏమవుతుందయ్యా, పునర్విభజన జరిగితే ఏమవుతుంది, జమిలీ వస్తే ఏమవుతుంది, అర్ధరాత్రి ఎలక్షన్ పెట్టినా చేస్తాను నేను గ్యారంటీగా. ఏకైతే పోను. ఆ ఆత్మవిశ్వాసం మీకు ఎందుకు పొరబడిందంటే మొన్న పోతాను ఇంకా 6 నెలలకే వాళ్ళు అదిరిపడిపోతానరే మళ్ళీ ఎలక్షన్ కావాలంట. వీళ్ళు ప్రజలను ఏం చేయదలుచుకున్నారు, రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏం చేయదలుచుకున్నారు అంటే వీళ్ళకు ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రభుత్వాల పట్ల ఉన్నటువంటి అవగాహన రాహిత్యం ఏ మేరకు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను. జగన్మోహన్ రెడ్డి కంటే దిక్కుదెల్లా, పార్టీ నడసదు, వానికి ఏందో ఒకటి అబద్ధాలు చెప్పాలా, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పాలా, 100 రూపాయలు అప్పో సొప్పో చేపించి పార్టీ నడుపుకోవాలా. అందుకు కానీ జమిలీ ఎలక్షన్స్ ఇంకోటో చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. రాని జమిలీ ఎలక్షన్స్ వస్తే అందరికీ వచ్చేది మనకు వస్తుంది. దాంట్లో ఏముంది, 2 సంవత్సరాలు అయినా ప్రభుత్వం నడుపుతాం, మళ్ళీ అయినా గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వంలోనే ఉంటాం, మళ్ళీ అధికారంలోనే ఉంటాం, మళ్ళీ ఎమ్మెల్యేగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. ఈ రోజున మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోండి. నాయకుడు అనేవాడిని ఏ రకంగా చూస్తుందో అధికారంలో ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఉన్నాడా లేదా. మీరు కొద్దిమంది పొద్దున్నే 5:30కి బ్యాటింగ్ మొదలు పెడతానన్నారు. నేను కూడా మనిషిని. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి కూడా 24 గంటల టైం ఉంటుంది. ఈ 24 గంటల్లో ఏ రకంగా మన ఆర్థికము, ఆరోగ్యము, ఉద్యోగము, సమాజము, కుటుంబము వీటన్నిటినీ కేటాయించాలనేదే జీవితం. పొద్దున్నే నేను ఆడికి ఏదో నా ఆరోగ్యం కోసం పరిగెత్తకపోతే అక్కడ కూడా ఎంటపడతారు కదా, అది రాదండి స్వామి, ఆ గంట నాదే. అట్లా పరిగెత్తేనే నేను మీతో పాటు పరిగెత్తగలను, మీకోసం పరిగెత్తగలను అనేది వాస్తవం. మీరు ఎందుకు నమ్మలేకపోతా ఉన్నారు? మామూలుగా సాయంత్రం నాకేమిదైనా 10 అయినా మీరు చేస్తారు. ఎందుకు ఈ ఊర్లో నాయకుడైన వాడు రాత్రి మందు కొట్టి పడుకుంటారో నాకు అర్థం కాలే గతంలో. ఎందుకే అనుకుంటా రాత్రి 7 గంటలు అయితే మందు కొట్టి పడుకుంటే రారని. మీ నాయకులు మందు కొట్టే పరిస్థితి కనిపించద్దండి. ఫ్రీగా వదలండి. కొంచెము వానికి కూడా బుర్ర ఉంటుంది, వానికి కూడా దేహం ఉంటుంది, వానికి కూడా ఆత్మ ఉంటుంది, వానికి కూడా కుటుంబం ఉంటుంది, వానికి కూడా కొంచెంసేపు సంతోషంగా నవ్వాలని ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది. ఇంకా మా నవాబులు అయితే కదిలో 12 మంది ఉన్నాం, మాకు టైం ఇవ్వమన్నారు. వాళ్ళ అంతర్ఘోష ఏంటంటే, వాళ్ళ అంతర్మదనం ఏమంటే, ముందు अच्छा बैठ के बात करता था, आजकल बात नहीं कर रहे हैं. इससे पहले अच्छा बात के बात करे तो भी कोई फूटने वाला नहीं थी. अब जूता मारते मुझे बात कर लेके बैठा तो तब भी साला उन लोगों के साथ बैठता, काम करता नहीं मैं. ఈ నా కొడుకు ఎప్పుడు పోయినా వాళ్ళతో కూర్చుంటాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మాకు టైం ఉంటుంది పల్లెల్లో వచ్చి.
ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. నాకు కూడా సంతోషం కూర్చొని నవ్వుకుంటే మీతో పోయేదే ఉండదు. నాకు కూడా ఒక లాఫ్టర్ అవసరం, ఎక్కడో చోట స్ట్రెస్ బస్టర్ అవసరం. మనసు ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేసుకుంటాం, ఆహ్లాదంగా ఉండాలని ఆలోచన చేస్తాం. బట్ బాధ్యత ఉంది. 20 ఏళ్ళు నా కోసం చాలామంది చాలా పోగొట్టుకున్నారు. వాళ్ళ ఫలితాలతోనే మనం ఈరోజు ఉన్నాం, వాళ్ళ త్యాగాలతోనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఇంత గట్టిగా పనిచేస్తాను. మీరు ఇవన్నీ అర్థం చేసుకోకుండా చిన్న ఆలోచనలు పెట్టుకొని, ఎక్కువ మంది లేరు నాకు తెలిసి, 0.1% ఉంటారు. ఈ 0.1% అనేది నిరంతరం నాయకత్వం సరిగ్గా లేకపోతే ఈ 0.1% 91% అవుతుంది. మామూలుగా చాలా నియోజకవర్గాల్లో 91కి వచ్చేసింది. మన నియోజకవర్గంలో 0.1% ఉంది. నాకేముంటే నాకున్నది వీళ్ళకు మనసిప్పి నేనేందో చెప్పేయాలా, నా పరిస్థితి ఏదో చెప్పుకోవాలా. వాళ్ళ పరిస్థితి అరుస్తారు, ఏడుస్తారు, తిడితే తిడతారు, అన్నీ చెప్పేసేయాలి వాళ్ళు కూడా అనే ఆలోచనకి ఈ వేదికలు ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా, మీరందరూ కూడా ఒక కృతనిశ్చయంతో ఉండండి. అధికారంలోకి రావాలని ఒక పట్టుదలతో, కసితో, త్యాగాలు చేసి మనం నిలబెట్టుకున్నారు. ఈ అధికారం అనేది నేను ఎమ్మెల్యే కావడానికో, మిమ్మల్ని ఎమ్మెల్యేగా పరిపాలించడానికో కాదు. ఈ నియోజకవర్గ ప్రజలను కాపాడుకోవడానికి, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవడానికి, నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయడానికి అనేది వాస్తవమని మీరు అందరూ గ్రహించుకుంటే ఈ కోపం, బాధ, ద్వేషం ఏవి కూడా ఉండవు అనేది వాస్తవమని మీరు అందరూ గ్రహించుకోండి. ప్రతి ఒక్కరిని జీవితంలో పోగొట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టుకోవాలనే కసితో నేను ఉండాలి. నా కోసం పోగొట్టుకున్న ప్రతి రూపాయి కూడా వాడు ప్రతి నిమిషం కూడా వాడిని కేటాయించాలా, వాడికి ఆ ప్రతి రూపాయి కూడా నేను తెచ్చిపెట్టాలనే పట్టుదలతో చాలామంది ఇప్పుడు ఈయనే ఉన్నాడు పట్టణాధ్యక్షుడు. మొన్నటి రోజున నేను జనవరి 1 రోజు ఒక వాట్సాప్ చూస్తాను, ఓ పిల్లోడు వాట్సాప్ రీల్ పెట్టాడు. వాడు గడిచిన బర్త్డేలు నాకు తడిపిండే రోజులన్నీ ప్రతి సంవత్సరాన్ని పెడతా వచ్చినాడు. వాడికి ఏంటంటే ఇంత చిన్న పిల్లోడి దగ్గర నుంచి వీని బిడ్డలు ఎత్తుకునే వరకు కూడా నేను బర్త్డేలు చేసుకుంటానే ఉందా అని చెప్పేసి రాత్రి కూడా పోకూడదని నిర్ణయం తీసుకున్నాను. వీళ్ళు బిడ్డలు కూడా ఎత్తేసుకున్నారు, వీళ్ళు బిడ్డలు కూడా ఎత్తేసుకున్నారు. ఇంకొక ఆయన అంటే ఇంత పెద్ద కుటుంబాన్ని నేను మోసిన అంటే నా దగ్గర ఎంతో ప్రేమ, నమ్మకము ఉండేది మీరు అందరూ బలంగా నమ్మాలని చెప్పేసి కూడా ఎందుకంటే 20 ఏళ్ళు భరించడము మీకు కష్టము, నాకు కష్టమే. మీ ఇంట్లో ఎంతమందితో మీరు ఖచ్చితంగా మీ బిడ్డలతో 20 ఏళ్ళు సఖ్యతగా ఉండారో చేతులు ఎత్తండి. ఎక్కడో ఒకసారి డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా అంతే, చిన్న వస్తూ ఉంటాయి, సర్దుకుంటాం. కాబట్టి ఇవన్నీ మర్చిపోయేసి ప్రజల కోసం పనిచేస్తాం, మంచి కోసం పనిచేస్తాం. ఇన్నేళ్ళు మీరు ఏ నాయకుడిని నమ్మినారో ఆ నాయకత్వాన్ని నమ్మండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ పార్టీని నమ్మమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్మమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకుడు లాంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఒక నిజంగా అదృష్టము.